ఈ బ్యాడ్ హ్యాబిట్స్ వ్యసనాలకు ఎవరు అడిక్ట్ అయిపోయింటారో వాళ్ళు ఇంటికి టైం సరిగా వచ్చేలా. ఎందుకు వచ్చేలా? ఏడో తాగేసి పడిపోయి ఉంటారు. మళ్ళీ మత వచ్చినాక అవసరం వస్తారు, మత వచ్చినాక ఇల్లు చేస్తారు. అవునా? ఆమెకి తక్షణంగా కోపం వచ్చేస్తుంది. ఎవరితో కొట్టేది? తాగేవాళ్ళే కొట్టేది, తాగేవాళ్ళే మర్డర్లు చేసేది, తాగేవాళ్ళే రేపు ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా. ఆమెకి తాగి ఏమైతుంది? లైఫ్ స్టైల్ అస్వస్థ జీవన శైలి, హెల్దీ లైఫ్ ఉండేది, హెల్దీ లైఫ్ పాడైపోతుంది. మళ్ళీ డబ్బు, ప్రీతం డబ్బు కావాలి. డబ్బు కావాలంటే ఉండే ప్రాపర్టీస్ అమ్మేస్తారు, ఇల్లు అమ్మేస్తారు, వాటిని అమ్మేస్తారు, గోల్డ్ అమ్మేస్తారు, జ్యువెలరీస్ అంతా అమ్మేస్తారు. పాపాయి ఎంతో మంది ఏమైనా పాపర్ అయిండే వాళ్ళతో అంతా చూడండి, వాళ్ళు యావదో ఒక హ్యాబిట్ ఇంకానే పాపర్ అయింది, బ్యాడ్ హ్యాబిట్ ఇంకానే పాపర్ అయింది. దాని నుంచి బ్యాడ్ హ్యాబిట్స్ కి నో, గుడ్ హ్యాబిట్స్ కి ఎస్. బ్యాడ్ హ్యాబిట్స్ నో, గుడ్ హ్యాబిట్స్ ఎస్. చెప్పండి. బ్యాడ్ హ్యాబిట్స్ నో, గుడ్ హ్యాబిట్స్ ఎస్. గుడ్ హ్యాబిట్స్ ఏమండి? అప్పుడే చూస్తుంది కదా, మ్యూజిక్, ఎక్సర్సైజ్ చేయండి, క్రికెట్ ఆడండి, పాటలు పాడండి, పియానో అన్ని చేయండి. మంచి అలవాట్లు దండిగా ఉంటాయి. అన్ని మంచి అలవాట్లు ఇచ్చేస్తామో చెడ్డ అలవాట్లు మనం చేస్తాము.